ఎస్ స్వాతి, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీలు దాంతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా గాంధీ స్మృతి వనానికి బయలుదేరారు. ప్రస్తుతం గాంధీ స్మృతి వనం దగ్గరికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. గాంధీ స్మృతి వనం వద్ద పరిస్థితి చూడొచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయో చూడొచ్చు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేసినటువంటి ఆందోళనలను మనము చూడొచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్స్ ఒకటే, అంటే గాంధీ స్మృతి వనం వద్దకు పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. మనం చూడొచ్చు, ఒకవైపు రాహుల్ గాంధీ బయలుదేరినటువంటి బస్సును కూడా మధ్యలోనే అడ్డుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గాంధీ స్మృతి వనం బోర్డు చూస్తున్నాము. కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. నీట్ విద్యార్థుల పైన జరిగినటువంటి దాడి, నీట్ విద్యార్థులు ఏ విధంగానైతే పేపర్ లీకేజ్ తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళపైన, యువత పైన దాడులు చేశారు. సో వాళ్ళందరూ ఇప్పుడు రోడ్లపై ఉన్నారు. మేము రోడ్ ఎక్కుతామంటూ రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గాంధీ స్మృతి వద్ద కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో మనం చూడొచ్చు. గాంధీ స్మృతిని క్లోజ్ చేసి పెట్టారు. ఎందుకంటే విజిటింగ్ అవర్స్ ఉంటాయి. ఆ విజిటింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత మేము క్లోజ్ చేసి పెడతామంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సిబ్బంది ఎవరు లేకపోయినప్పటికీ ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి లోపల, అంటే గాంధీకి సంబంధించినటువంటి స్మృతివనం, గాంధీకి గతంలో కొన్ని విగ్రహాలతో పాటు గాంధీకి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో షో చేస్తుంటారు. విజిటింగ్ అవర్స్ పూర్తయ్యాయి, అందుకోసమే ఇది క్లోజ్ చేసామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 6:30 గంటల వరకు మాత్రమే దీంట్లోకి అలౌ ఉంటుందనేటువంటి ఎంట్రీలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున, అంటే రాహుల్ గాంధీ ఎప్పుడైతే గతంలో అంటే 20వ తేదీన జరిగినటువంటి ఆందోళన ఏకంగా ప్రధాని నివాసం ముందు బైఠాయించినటువంటి పరిస్థితిని కూడా చూసాము. దాంతో ఇప్పుడు ముందే చెప్పి వస్తున్నారు, ముందే ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు, మేము గాంధీ స్మృతికి వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసేందుకు వెళ్తున్నామంటే వాళ్ళు బయలుదేరినటువంటి బస్సును కూడా మధ్యలో నిలిపేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, అటు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున స్పాట్కు చేరుకున్నారు. ఇంకా మరోవైపు పోలీసుల సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఈ ఆందోళనను కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే గాంధీ స్మృతి నుంచి వెళ్ళేటటువంటి దారులు ఏవైతే ఉన్నాయో దారులకు సంబంధించి మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళ ఆందోళనను మనం చూడొచ్చు. మరోవైపు ఒకవైపు పోలీసులుంటే ఇంకోవైపు ఎంపీలు ర్యాలీగా బయలుదేరి వస్తున్నారు. మనం ఎంపీలకు సంబంధించి అంటే బస్సులు అలౌ చేయకపోవడంతో ఎంపీలు మొత్తం కూడా ర్యాలీగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ర్యాలీని కూడా మనం చూడొచ్చు. ఎదురుగా వస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ ఆందోళనను ఏ విధంగానైతే నిర్వహించబోతున్నారు. సో మొదటి నుంచి చెప్తున్నట్టుగానే యువత కోసం కాంగ్రెస్ ఖచ్చితంగా ముందుంటుంది, పోరాడుతుంది అని ఏ విధంగానైతే స్పష్టం చేశారో దానికి అనుగుణంగానే మేము యువత కోసం ఇక రోడ్డు ఎక్కుతాము అంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఒకవైపు నీట్ పేపర్ లీకేజ్ పైన ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పినటువంటి అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది, చర్చకు సిద్ధమన్నప్పటికీ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితులు ఏమాత్రం కనిపించలేదు. సో ప్రస్తుతం అయితే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి బస్సు మనకు కనిపిస్తూనే ఉంది. ఒకవైపు బస్సు మూమెంట్ చూడొచ్చు. చుట్టూ ఏదైతే వందలాది వాహనాలు ఉన్నాయి, కార్యకర్తలు సైతం చాలామంది ఉన్నారు. సో రాహుల్ గాంధీ ఇక్కడికి మూవ్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీతో పాటు ఎంపీలందరూ కూడా, అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు వారందరూ కూడా ఈ బస్సులో ఉన్నారు. సో బస్సు ఏదైతే ఇక్కడికి చేరుకున్న తర్వాత మరి గాంధీ స్మృతి వనంలోకి అయితే ఎంట్రీ లేనటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. బస్సెస్ అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. బస్సుల్లో ఎంపీలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడర్ కూడా గాంధీ
స్మృతి స్థలికి రీచ్ అవుతూనే ఉన్నారు. పోలీసులు మొత్తం కూడా ముందుండి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ర్యాలీ వేరే వైపు వెళ్లకుండా కూడా పోలీసులు భారీగా ఒకవైపు ఇక్కడ స్పాట్లో ఉంటే మరోవైపు ఏదైతే బస్తో పాటు పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి వస్తున్నారు. నాయకులంతా కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరో ఆందోళన అని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే 3 రోజుల క్రితం 20వ తేదీన పార్లమెంటు సమావేశాల రోజున ఎప్పుడైతే అక్కడ యువత పైన జరిగినటువంటి దాడులు, ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ మర్నాడే ప్రధాని నివాసం ముందు బైఠాయించిన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. కాంగ్రెస్ ఎంపీలు ఆ తర్వాత చర్చకు కూడా తాము సిద్ధమంటూ చెప్పారు. కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే నీటిపైన చర్చ జరగాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా మరోసారి రోడ్డు ఎక్కారు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ ఎంపీలు. మనం చూడొచ్చు ఏ విధంగానైతే వాళ్ళు వస్తున్నటువంటి బస్సులో రాహుల్ గాంధీ ముందున్నారు, ఆయనతో పాటు మిగతా ఎంపీలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో మరింత ఒత్తిడి పెంచేందుకు, కేంద్ర ప్రభుత్వం పైన ప్రెజర్ పెంచేందుకు అయితే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే జనం కూడా చూడొచ్చు. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా సేవదళకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, దాంతోపాటు మిగతా కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇద్దరు అయ్యి డోర్కే పాస్ జానా హం. సో మొత్తానికైతే కాంగ్రెస్కు సంబంధించి లీడ్ చేసినటువంటి ర్యాలీని మనం చూడొచ్చు. ఒకవైపు ముందు పెద్ద ఎత్తున కార్యకర్తలు, సో వెనక వస్తున్నటువంటి బస్సు. సో మొత్తానికి బస్సు స్పాట్కు చేరుకుంటూ ఉంది. సో స్పాట్కు చేరుకోగానే రాహుల్ గాంధీ మళ్ళీ గాంధీ స్మృతి వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికి మరో జంతర్ మంతర్లా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే కాదు ఇక్కడ కనిపిస్తుంది, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఈ ప్రాంతంలో ఇక ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ బస్సులో ముందు కూర్చున్నారు, మనం చూస్తూనే ఉన్నాము. ఆయనతో పాటు మిగతా ఎంపీలు అందరూ కూడా బస్సులోనే మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. మొత్తానికి గాంధీ స్మృతి వరకు రాహుల్ గాంధీ బస్సు చేరుకుంది. సో ఇప్పుడు ఆ బస్సుకు సంబంధించి ఏ విధంగానైతే మనం మూమెంట్ సో మొత్తానికైతే ఇక్కడ ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఇప్పుడు మరొకసారి ఈ స్పాట్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ లీడ్ చేసినటువంటి మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. స్పాట్కు కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు గాంధీ స్మృతి క్లోజ్ చేసి ఉంది. మరి లోపలికి అనుమతించకపోతే మనకు చూడొచ్చు ఏ విధంగానైతే అక్కడ రాహుల్ గాంధీ ఉన్నారు, ప్రియాంక గాంధీ ఉన్నారు. అందరూ శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకే ఇక్కడికి వచ్చామని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఒకవైపు చర్చించుకుంటున్నారు ఏం చేద్దాము ఏంటి అనేది. సుప్రియా సూలే కూడా ముందు మనకు కనిపిస్తున్నారు. సో ఎన్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ, మిగతా ఎంపీలు కూడా లోపల ఉన్నారు. వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నట్లయితే ఈ జరగాల్సినటువంటి ఆందోళనను ఏ విధంగానైతే ఇప్పటి వరకు అనుకున్నారో దానికి అనుగుణంగానే బస్సును ముందుకు మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే గాంధీ స్మృతి వరకు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలు చేరుకున్నారు. ఆందోళన ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఏం చేయబోతారనేది కూడా ఖచ్చితంగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నది. ఎందుకంటే నీట్ వ్యవహారంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చర్చ మాత్రమే అంటుంది, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి అంశంలో వాళ్ళు స్పందించట్లేదు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి విషయం. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఎంపీలకు సంబంధించినటువంటి బస్సు స్పాట్కి చేరుకుంది. రోడ్డెక్కుతాము విద్యార్థుల కోసము, యువత కోసం అంటూ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సో లోపలికి ఆ బస్సు తీసుకెళ్ళమంటున్నారు, కానీ బస్సు ఇక్కడి వరకు మాత్రమే రీచ్ అవుతుందంటూ బస్సును ప్రస్తుతం ఇక్కడ ఆపేస్తున్నారు. సో బస్సు నిలిపేశారు. ఇక్కడ ఎంపీలు దిగేటటువంటి అవకాశం కూడా ఉంది. మనం డోర్కు అతి దగ్గరగా ఉన్నాము. సో చూడొచ్చు ఇప్పుడు ఎంపీల సంబంధించినటువంటి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మూమెంట్ ఏం తీసుకుంటారు,
ఎంపీలను అనుమతించకపోతే ఏం చేస్తారు అనేది కూడా కొంత కీలకంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కేసీ వేణుగోపాల్ మనం చూస్తున్నాము, ఇక్కడ సిచ్యువేషన్ ఆరాధిస్తున్నారు. లోపలికి అనుమతించకపోతే బైఠాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే కార్యకర్తలందరినీ ఇక్కడ ఏదైతే గేట్ ఉందో ఈ గేట్ దగ్గర నుంచి కొంత గ్యాప్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆ తర్వాత అటు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా కిందికి దిగుతారు. దిగి స్మృతి ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఎంపీలు మూమెంట్ అవుతున్నారు. సో ఎనీ మూమెంట్ అవకాశం కూడా మనకు ఎంపీలు మొత్తం కూడా ఇక ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాము అని ఏ విధంగానైతే చెప్పారో దానికి అనుగుణంగానే చాలా కీలకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఇంకా తమ ఆందోళనలో భాగంగా కొంత ముందుకు జరపాలని చెప్పి కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు. కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం, వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని కలిసేందుకు కానీ ఎంపీలను కలిసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కిందికి దిగేటటువంటి విషయంలో ఆలోచిస్తున్నారు. కొంత కింద మొత్తం కూడా క్లియర్ అవుతే అటు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో స్పష్టంగా కనిపిస్తున్నారు. మనం చూడొచ్చు, కేసీ వేణుగోపాల్ అయితే ముందుండి వాళ్ళందరినీ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడం, ఉన్న పిఎం నివాసం వద్ద అకస్మాత్తుగా వెళ్ళడంతో కొంత పోలీసులు అక్కడ కార్యకర్తలు రాకుండా అడ్డుకోగలిగారు. కానీ ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక ఆందోళన కొనసాగించేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, ప్రస్తుతానికి ఢిల్లీలోని గాంధీ స్మృతి వనానికి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా చేరుకున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు, నేతలందరూ కూడా గాంధీ స్మృతి వనానికి చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు.